హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ సిద్ధా ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే మనం డైలీ లైఫ్లో ఎక్కువ హ్యాబిచువల్ లైఫ్లో క్రానిక్ స్మోకింగ్ వల్ల, అంటే బాగా ఎక్కువ స్మోకింగ్ చేయటం వల్ల, అలాగే కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళలో, అలాగే ఎయిర్లో ఉన్నటువంటి పొల్యూషన్, లాంగ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ పొల్యూషన్ అనేది నేజల్ ద్వారా లంగ్స్లోకి చేరటం వల్ల ఈ సిఓపిడి అనేది వస్తుంది. దీన్నే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. ఇది బాగా క్రానిక్ వెళ్ళిపోతే ఏం జరుగుతుందంటే షార్ట్ బ్రీతింగ్ రావటం, అలాగే రికరెంట్ దగ్గు వస్తే ఒకసారి ఇంకా ఆగదు, వాళ్ళకి కళ్ళె పడతా ఉంటుంది, పసుపచ్చ రంగులో కళ్ళె పడతా ఉంటుంది. అలాగే బ్రీత్ షార్ట్నెస్ రావటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది బాగా క్రానిక్ అయితే ఏంటంటే హార్ట్ మీద కూడా ప్రెజర్ పడి కార్డియోమెగాలియా సిమ్టమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిఓపిడి కండిషన్కి, ఈ లంగ్ ప్రాబ్లంకి మనం ఫస్ట్ ఏం చేయాలంటే డైలీ హ్యాబిట్స్లో కంపల్సరీ యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అనేది బాడీని హీట్ చేయాలి, అంటే వామప్ చేయాలి. రోజు ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో ఖచ్చితంగా వాకింగ్ చేసినట్టయితే లంగ్స్లో ఉన్నటువంటి స్ఫోటం ఏదైతే ఉందో ఆ థిక్నెస్ అనేది కరిగి నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇదొకటి టిప్. ఇది దీంతోపాటు ఈటింగ్ స్టైల్స్ చేంజ్ చేసుకోవాలి. అంటే హై స్పైసీ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేసి సాత్వికమైన ఆహారం తీసుకునే ఫుడ్ ఫ్రెష్గా, కొద్దిగా వేడిగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ ఇలాంటివి తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా అగ్రివేట్ అనేది లంగ్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతాయి. వీటితో పాటు ఏం చేయాలంటే మనం ఆయుర్వేదంలో దీనికి సంబంధించిన మెడికేషన్స్ ఏమున్నాయంటే వాసాకంఠకారి లేహ్యం అని ఒకటి ఉన్నది. ఆ వాసాకంఠకారి లేహ్యాన్ని మీరు తెచ్చుకుంటే దాన్ని రోజు కుంకుడి గిన్నెంత పరిమాణంలో లేహ్యంలాగా ఉంటుంది. అది నైట్ పనుకోబెట్టేటప్పుడు ఒక కుంకుడి గిన్నెంత సైజులో, అంటే హాఫ్ స్పూన్ తీసుకొని గోరువెచ్చని తాగినట్టయితే మీకు లంగులు ఏమైనా స్ఫోటం కానీ, ఏమైనా థిక్నెస్ స్ఫోటం ఏమైనా ఉన్నా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి. దీంతోపాటు వాసారిష్టానికి టానిక్ ఒకటి ఉంటుంది. ఆ టానిక్ని ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా 5 to 10 ml అరగద నీళ్ళలో కలుపుకొని మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత తీసుకోండి. మీకు షార్ట్నెస్ బ్రీతింగ్ కానీ, రికరెంట్ కఫ్ కానీ రాదు. వీటితో పాటు బ్లడ్ ప్యూరిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి మీరు. అలాగే ఈ ప్రాబ్లం ఉన్న సిఓపిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్కి ఆకలి మందగించడం ఈ లక్షణాలు ఉంటాయి. దీనికి సంబంధించింది ఏంటంటే అవిపట్టికార చూర్ణం అని ఉంటుంది. అది ఒక హాఫ్ స్పూను మీరు ఏం చేస్తారంటే అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కలుపుకొని ఒక హాఫ్ స్పూను కలుపుకొని తినండి. ఇలాగైనా చేసేది మీ సిఓపిడి నుంచి, డిస్టర్బెన్స్ నుంచి మనం ఎరాడికేట్ చేయొచ్చు.